కర్నూలు బస్సు అగ్ని ప్రమాద ఘటన మరొక మునిపే ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. కర్నూలు ఘటనకు సంబంధించి అది ఎలా బయట పడుతున్నామో లేదు ఇంకా అసలు విచారణ మొదలు కానేలేదు. అంతలోనే నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బార్కేడ్ ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఐరన్ బార్కేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటుగా 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి పేరుతో ఇదే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నెల్లూరు జిల్లాలో కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ఆ బస్సు ఐరన్ బార్కేడ్స్ని ఢీకొట్టింది. ఒకవేళ కనుక ఆ సమయంలో అక్కడ ఐరన్ బార్కేడ్స్ కనుక లేకపోయి ఉండుంటే, ఐరన్ బార్కేడ్ అంటే రోడ్డుకి హైవే పక్కనటువంటి ఒక మీరు బహుశా చూసే ఉంటారు, ఉంటాయి కొన్ని సందర్భాల్లో అటువైపుగా లోయ కనుక ఉంటే అటు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా పెడుతూ ఉంటారు ఐరన్ బార్కేడ్స్ని. దాన్ని ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. లేదనంటే ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. 34 మంది ప్రయాణికులతో ప్రయాణించినటువంటి ఈ బస్సులో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.